జై భవాని. నవరాత్రిలో 9వ రోజు అమ్మవారు మనకి దుర్గాదేవిలాగా దర్శనమిస్తుంది. అమ్మవారి కోసం నేను నైవేద్యంగా ఈరోజు కదమం చేస్తానండి. మేము సాంబార్ రైస్ అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇదే నైవేద్యంగా పెడుతున్నాను. నిన్నటి నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారండి అందరూ నన్ను. ఈసారి 11 రోజులు వచ్చాయి కదా నవరాత్రులు, 9 రోజులు ఉంటారా మీరు, లేకుంటే 11 రోజులు ఉంటారా దీక్షలో అని అడుగుతున్నారు. నేను 11 రోజులు దీక్షలోనే ఉంటానండి. రేపు మహిషాసుర మర్దిని పూజ అండ్ ఇంకా దాని తర్వాత 11 రోజు రాజేశ్వరి దేవి పూజ చేసిన తర్వాతనే నేను దీక్ష అనేది కంప్లీట్ చేస్తానండి. అప్పటి వరకు నేను దీక్షలోనే ఉంటాను. డైలీ లాగానే పూజ అయితే చాలా చక్కగా ముగిసిందండి. ఈరోజు నైవేద్యం, హారతి, ధూపం కూడా వేశానండి. ధూపం అమ్మవారికే కాదండి, మా ఇంట్లో మొత్తం కూడా నేను ధూపం వేశానండి. ధూపం వేయడం వల్ల ఇల్లు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. 108 సార్లు అమ్మవారి మంత్రంతో ఈ రోజైతే పూజ చాలా చక్కగా ముగిసిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాజీ బ్లాగ్స్.